వెల్కమ్ టు విఎం టీచర్స్. ఇదివరకు మనం భారతదేశానికి ఐరోపా వారు వచ్చారు వ్యాపారం కోసం అని చూసుకున్నాం. పూర్తి వివరాలు దాంట్లో ఉన్నాయి. ఇక్కడ 8th క్లాస్లో మళ్ళీ వాటి గురించి కొంచెం ప్రస్తావన ఉంది. ఒకసారి చూస్తాం. సో భారతదేశానికి పోర్చుగీస్ వారు సముద్ర మార్గం గుండా రావడం జరిగింది. భారతదేశం పరిశీలిస్తే ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే శక్తివంతమైన మొఘల్ చక్రవర్తులలో ఔరంగజేబ్ చివరివాడు. సో ఔరంగజేబ్ తర్వాత భారతదేశంలో అధికారిక స్థాపన పటిష్టమైన ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసింది ఈస్ట్ ఇండియా కంపెనీ. సో ఇంగ్లాండ్ దేశానికి చెందిన కంపెనీ. సో ఈస్ట్ ఇండియా కంపెనీ రాకముందు భారతదేశానికి ఎవరు వచ్చారు, సముద్ర మార్గాన్ని కనుక్కోవాల్సిన అవసరం ఏమొచ్చిందో కానీ విషయాలు ఇదివరకు వీడియోలు చేస్తున్నాం కాబట్టి దాంట్లో చూసుకోండి. సరే, ఇక్కడ పోర్చుగల్ దేశం అంటే ఇది. మొదటగా పోర్చుగీస్ వారు భారతదేశానికి సముద్ర మార్గం గుండా వచ్చారని చెప్పా. ఇది పోర్చుగల్. 1497 సంవత్సరంలో వాస్కోడ గామా ఇక్కడ బయలుదేరతాడు. ఈయన ఈ మార్గం గుండా ఇలా తిరుక్కొని ఇలా 1498 సంవత్సరంలో భారతదేశంలో కాలికట్ కేరళలో అడుగు పెడతాడు. ఎవరు? భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుక్కున్న పోర్చుగీస్ యాత్రికుడు వాస్కోడ గామా ఏ సంవత్సరంలో భారతదేశానికి వచ్చాడు? 1498 సంవత్సరంలో భారతదేశానికి రావడం జరిగింది. ఇది అట్లాంటిక్ మహాసముద్రం, ఇది హిందూ మహాసముద్రం. సో అట్లాంటిక్ మహాసముద్రం నుండి బయలుదేరి గుడ్ హోప్ అగ్రం గుండా మడగాస్కర్ దీవి గుండా ఇలా భారతదేశానికి చేరుకోవడం జరిగింది. సో సముద్ర మార్గాన్ని కనుక్కున్నారు పోర్చుగీస్ వారు, వాస్కోడ గామా. వీళ్ళ తర్వాత డచ్ వారు వచ్చారు వ్యాపారం కోసం. ఆ తర్వాత బ్రిటిష్ వారు, ఇంగ్లాండ్ వారు వచ్చారు. చూడండి, ఇది ఇంగ్లాండ్ ఇది ఐరోపా ఖండం. ఇది అంటే వీళ్ళు ఈ ప్రాంతం నుంచి యథాప్రకారంగా వీళ్ళు కూడా వ్యాపారం చేసుకోవడానికి రావడం జరిగింది. వీళ్ళు భారతదేశానికి వచ్చినప్పుడు భారతదేశంలో సూరత్ ఈ ప్రాంతంలో 1608 సంవత్సరంలో బ్రిటిష్ వారు 1608 సూరత్ వ్యాపారం చేసుకోవడానికి అనుమతి పొందడం జరిగింది. ఎవరి వద్ద నుండి? జహంగీర్ వద్ద నుండి. జహంగీర్ వద్ద నుండి సూరత్లో బ్రిటిష్ వారు అనుమతి పొందారు. ఓకే, మరి బెంగాల్లో హుగ్లీ నది ఒడిన ఒక కర్మాగారాన్ని ఏర్పాటు చేసుకోవడానికి కొరకు, కర్మాగారం అంటే కంపెనీ కొరకు ఎవరు అనుమతి తీసుకున్నారంటే, ఏ మొఘల్ చక్రవర్తి అనుమతి తీసుకున్నారంటే షాజహాన్. ఓకే, అంటే 1651 నాటికి మొఘల్ చక్రవర్తి ఎవరున్నారు ఇక్కడ? షాజహాన్. సో షాజహాన్ అనుమతి తీసుకొని ఇక్కడ బెంగాల్లో హుగ్లీ నది ఒడిన ఒక కర్మాగారాన్ని ఏర్పాటు చేసుకున్నారు. జహంగీర్ని అనుమతి తీసుకుని 1608 సంవత్సరంలో సూరత్లో ఒక కర్మాగారాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఎవరు? బ్రిటిష్ వారు. ఓకే, మరి ఈ కర్మాగారం అంటే ఏమంటే, ఇక్కడ కర్మాగారంలో ఫ్యాక్టర్స్ వీళ్ళు కంపెనీ వర్తకులు. ఫ్యాక్టర్స్ అంటే ఎవరు? కంపెనీ వర్తకులు. ఈ కంపెనీ వర్తకులు ఈ కర్మాగారంలో ఉంటారు. వ్యాపారం చేసేవాళ్ళు వీళ్ళు. ఆ ప్రాంతం నుంచి తీసుకెళ్ళి వ్యాపారాలు చేసేవాళ్ళు. ఈస్ట్ ఇండియా కంపెనీ ఏం చెప్పిందంటే, మీరు ఈ యొక్క కర్మాగారంలోని నివాస ప్రాంతాలు ఏర్పాటు చేసుకోండి. ఈ వర్తకులకి ఏం చెప్పింది? కంపెనీ వర్తకులకి ఈ కర్మాగారంలోని మీరు నివాస ప్రాంతాలని ఏర్పాటు చేసుకోండి అని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా, ఈ కంపెనీ వర్తకులు కూడా కర్మాగారంలోని నివాస ప్రాంతాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇంకా ఈ కర్మాగారాలు అంటే మనం గమనించవచ్చు. అంటే కంపెనీ వర్తకులు కూడా కర్మాగారంలో నివాస ప్రాంతాలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ కర్మాగారం అంటే ఎగుమతులు చేయడానికి వస్తువుల్ని భద్రపరిచే గిడ్డంగి అని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే ఎగుమతులు చేసే వస్తువుల్ని భద్రపరిచే గిడ్డంగి.
చూడండి, కర్మాగారం. ఇక్కడ ఫ్యాక్టరీస్ అండ్ కంపెనీ వర్తకులు నివాస ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకున్నారు. కర్మాగారం ఇక్కడ ఎగుమతులు చేసే వస్తువుల్ని భద్రపరిచే గిడ్డంగి అంటాం దాన్ని. కంపెనీ అధికారుల యొక్క కార్యాలయాలు కూడా కర్మాగారంలో ఉన్నాయి. చూడండి, 1696 సంవత్సరం నాటికి, అంటే చివరి నాటికి ఈ కర్మాగారాల చుట్టూ కోట గోడలు వాళ్ళు కట్టుకోవడం జరిగింది, కోట గోడలు నిర్మించుకోవడం జరిగింది. అంటే ఈ కంపెనీ వర్తకుల నివాస ప్రాంతాలు ఈ గిడ్డంగుల చుట్టూ, ఈ కార్యాలయాల చుట్టూ, అంటే ఆ కంపెనీకి సంబంధించి ప్రాంతం చుట్టూ వాళ్ళు ఒక పటిష్టమైన కోట గోడల వాళ్ళు నిర్మించుకోవడం జరిగింది బ్రిటిష్ వారు. చూడండి, అప్పుడు ఔరంగజేబ్ ఈ బెంగాల్లో మొఘల్ అధికారులకి లంచం ఇచ్చేవాళ్ళు. బ్రిటిష్ వారు ఏం చేస్తున్నారంటే వాళ్ళు గోవిందపూర్, కాలికత, నెక్స్ట్ సత్నవతి, ఈ ప్రాంతాలని కొనుక్కున్నారు. అంటే ఈ గ్రామాలని కొనుక్కొని కలకత్తా అనే ఒక నగరాన్ని నిర్మించుకోవడం జరిగింది. కలకత్తా నగరాన్ని ఎలా నిర్మించుకున్నారంటే గోవిందపూర్, కాలికత, సత్నవతి, ఈ 3 గ్రామాలని కలిపి కలకత్తా నగరాన్ని వాళ్ళు నిర్మించుకోవడం జరిగింది. ఈ కలకత్తా నగర నిర్మాత జాబ్ చార్నాక్. ఓకే, మొఘల్ చక్రవర్తి లంచం ఇచ్చి గ్రామాలను వాళ్ళు కొనుక్కోవడం జరిగింది. కొనుక్కొని ఈ యొక్క బ్రిటిష్ వారు ఏం చేశారంటే ఔరంగజేబ్, ఢిల్లీలో ఔరంగజేబు వద్దకు వెళ్ళి సొంకం లేకుండా మేము వ్యాపారం చేసుకుంటాం, మాకు పన్ను మినహాయింపు ఇవ్వండి, మేము వ్యాపారం చేసుకుంటామని ఆయన్ని ఒప్పించి ఒక ఫర్మానా జారీ చేయించుకున్నారు. ఫర్మానా అంటే రాజు ఆజ్ఞ, రాజు యొక్క శాసనం, రాజశాసనం అంటాం, లేదా రాజు యొక్క ఆజ్ఞ. సో ఈ ఫర్మానా ప్రకారంగా బ్రిటిష్ వారు భారతదేశంలో సుంకం లేకుండా వ్యాపారం చేసుకుంటున్నారు. ఇది అలా జరుగుతూ ఉంది. ఎప్పుడైతే ఔరంగజేబ్ మరణించడం జరిగిందో ఈ యొక్క సుబేదార్లుగా ఉన్న, అంటే మొఘల్స్కి సామంతులుగా, సింపుల్గా చెప్పుకోవాలంటే సామంతులు, మొఘల్స్కి సామంతులు, మనం ఇక్కడ సుబేదార్లు అంటాం వీళ్ళని. ఈ సుబేదార్లందరూ ఔరంగజేబు మరణాంతరం వచ్చిన వాళ్ళందరూ అసమర్థులని తెలుసుకొని వీళ్ళు స్వతంత్రత ప్రకటించుకోవడం జరిగింది. ఆ విధంగా బెంగాల్లో నేను చూపిస్తున్నాను. ఆ విధంగా బెంగాల్లో మొఘల్ సుబేదార్ స్వతంత్రత ప్రకటించుకోవడం జరిగింది. బెంగాల్ అంటే ఒకప్పుడు బెంగాల్ అంటే ఏమంటే బీహార్, జార్ఖండ్, ఒడిస్సా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్, ఈ ప్రాంతాలన్నింటిని కలిపి బెంగాల్ అనేవాళ్ళు. ఓకే, గుర్తుపెట్టుకోండి. బెంగాల్లో ముర్షీద్ కులీ ఖాన్, బెంగాల్ నవాబుగా ఈయన ప్రకటించుకోవడం జరిగింది. ముర్షీద్ కులీ ఖాన్, ఈ ముర్షీద్ కులీ ఖాన్ ఎప్పుడైతే ఔరంగజేబ్ మరణించి వీళ్ళకి ఈ కంపెనీ వాళ్ళకి సొంకం లేకుండా కదా వ్యాపార అనుమతి ఇచ్చున్నాడు, అతను దాన్ని రద్దు చేశాడు. మీరు ఖచ్చితంగా సుంకం కట్టాల్సిందే, ఎందుకంటే ఇతను ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి వచ్చి వ్యాపారం చేసుకొని ఏమేమి పనులు చేస్తారని బాగా అబ్జర్వ్ చేస్తున్నాడు ముర్షీద్ కులీ ఖాన్. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో కర్ణాటక, ఈ ప్రాంతంలో 3 కర్ణాటక యుద్ధాలు జరిగాయనేసి ఇదివరకు నేను ఒక వీడియో చేశాను. అంటే ఈ కంపెనీ వాళ్ళు స్థానిక రాజ్యాల్లో కల్పించుకొని యుద్ధాలు చేసి ఆ ప్రాంతాల మీద ఎలా గుత్తాధిపత్యం చెలాయిస్తారనే విషయం బాగా అబ్జర్వ్ చేస్తున్నాడు. అంటే ఇక్కడ కర్ణాటక యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి,
ఈ కర్ణాటక యుద్ధాలు జరిగేటప్పుడు వాటన్నిటిని బాగా అబ్జర్వ్ చేస్తున్నారు. అంటే వీళ్ళొక అభిప్రాయానికి వచ్చేసాడు ఇతను. ఏమని? వీళ్ళు వ్యాపారం కోసం వస్తున్నారు. వ్యాపారం కోసం వచ్చి ఆ ప్రాంతంలో కోటలు నిర్మించుకుంటా ఉన్నారు. ఆ కోటల చుట్టూ వాళ్ళు కాలువలు నిర్మించుకొని ఆ కాలువల్ని నదులు అనుసంధానం చేస్తున్నారు. అంటే మామూలుగా కోట గోడ చుట్టూ కందకాలు అంటాం మనం. ఒక చిన్నపాటి కాలువలు తవ్వుతారు. అంటే నదులకి అనుసంధానిస్తారు ఆ కాలువని. అంటే ఇక్కడ ఎక్కువ నీరు ఉంటుంది. అక్కడ విషపూరితమైన సర్పాలు, పాములు వేయడం. ఈ కోట మీద వాళ్ళు తుపాకీ మందుగుండు సామాగ్రి పెట్టుకొని కొంతమందికి రక్షణ కల్పించడం. అంటే ఎవరైతే రక్షణ కావాలని కొంతమంది వర్తకులు భావిస్తారో ఆ వర్తకులకు వాళ్ళు రక్షణ ఇస్తారు. దీనివల్ల వాళ్ళకి ఆదాయం ఆర్జించేవాళ్ళు. సో నీకు రక్షణ ఇచ్చేవాళ్ళం కదా, సో మాకు కొంత అమౌంట్ కట్టాలి నువ్వు. అంటే మందుగుండు సామాగ్రి, తుపాకులు ఇలా కోటలో పెట్టుకుని ఉండేవాళ్ళు. అంటే మిగతా వాళ్ళకి భయాన్ని కలిగించేవాళ్ళు. ఓకే, అంటే ఈ విషయాలన్నీ అబ్జర్వ్ చేసి వీళ్ళకి మాత్రం జాగ్రత్తగా ఉండాలి వీళ్ళతో అని వాళ్ళతో కఠినంగా వ్యవహరించడం జరిగింది ముర్షిద్ కులీ ఖాన్. సో ఎట్టి పరిస్థితుల్లో మీకైతే మినహాయింపు లేదు, ఖచ్చితంగా మీరు పన్ను కట్టి తీరాల్సిందే అనేసి తీవ్రమైన ఆంక్షలు వాళ్ళ మీద అయితే విధించడం జరిగింది. అక్కడ ఈ ప్రాంతంలో కావచ్చు వాళ్ళు కొత్తగా కోట నిర్మాణాలు చేయొద్దండి, మీరు మందుగుండు సామాగ్రి తయారు చేయొద్దండి, ఖచ్చితంగా పన్ను కట్టి తీరాల్సిందే, ఇలాంటి ఆంక్షలు అయితే ముర్షిద్ కులీ ఖాన్ విధించడం జరిగింది. ఇతని తర్వాత అలీ వర్ది ఖాన్ బెంగాల్ నవాబుగా వస్తాడు. సో ఇతను కూడా వాళ్ళ మీద కఠినంగానే వ్యవహరించడం జరుగుతుంది. ఈయనకి కుమారులు లేరు, అందరూ కూతురులే. మూడో కుమార్తె కొడుకు సిరాజుద్దౌలా ఈయన మరణాంతరం బెంగాల్ నవాబుగా రావడం జరిగింది. అంటే కంపెనీ వాళ్ళు ఏమి ఆశిస్తున్నారంటే బెంగాల్ నవాబు నుండి, అంటే ఒక కీలు బొమ్మ, ఒక తోలు బొమ్మ చక్రవర్తి వస్తే సో మనకు వ్యాపారం చేసుకోవడానికి అవకాశం ఉంటుందనేసి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అంటే కీలు బొమ్మ చక్రవర్తి లేదా తోలు బొమ్మ అంటే మనకందరికీ తెలిసే ఉంటుంది. మరొకరి చేత నియంత్రించబడే వారిని మనం తోలు బొమ్మ అనేసి మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో ఎవరు వచ్చారు ఇప్పుడు? సిరాజుద్దౌలా. ఇతనికి తినేమవుతాడు? మనముడు అవుతాడు. ఎందుకంటే అతనికి వారసులు లేరు కాబట్టి, కుమార్తెలు కాబట్టి. మనముడు సిరాజుద్దౌలా సింహాసనానికి వచ్చాడు. సిరాజుద్దౌలా సింహాసనానికి వచ్చే నాటికి చూడండి, యంగ్స్టర్, 23 years కేవలం, ఉడుకు రక్తం. ఇతను వచ్చే సమయానికి బెంగాల్లో పరిస్థితి ఎలా ఉందంటే, బెంగాల్లో ఫ్రెంచ్ వారు స్థావరం చంద్రనాగూర్, ఇంకా బ్రిటిష్ వారు స్థావరం కలకత్తా. ఓకే, చూడండి, వీళ్ళు ఇక్కడ ఉన్న కోట విలియం కోట, బ్రిటిష్ వారి కోట విలియం కోట. ఈ చంద్రనాగూర్లో విలియం కోటలో మందుగుండు సామాగ్రి తయారు చేసుకొని తుపాకులు ఇవన్నీ వాళ్ళు తయారు చేసుకుంటా ఉన్నారు. సిరాజుద్దౌలా వచ్చాడు, రే బ్రిటిష్, మందుగుండు సామాగ్రి తయారీ ఆపి, నువ్వు ట్యాక్స్ కట్టి తీరాల్సిందే, పన్ను కట్టి తీరాల్సిందే, ఆంక్షలు అయితే కంటిన్యూ అవుతాయి, కానీ ఖచ్చితంగా కోటలు కట్టుకోవడం మానేయి, కోటలలో మందుగుండు సామాగ్రి తయారు చేయడం మానేయి, ఆపేయి అని వీళ్ళకి హుకం జారీ చేస్తాడు. ఫ్రెంచ్ వారికి కూడా ఫ్రెంచ్ మందుగుండు సామాగ్రి తయారు చేయడం ఆపేయండి అనేసి వాళ్ళకు కూడా హుకం జారీ చేస్తాడు. ఈయన ఎప్పుడైతే అలా హుకం జారీ చేస్తాడో ఫ్రెంచ్ వారు చంద్రనాగూర్లో మందుగుండు సామాగ్రి తయారు చేయడం ఆపేస్తారు. కానీ బ్రిటిష్ వారు మాత్రం ఆయన మాటలు పట్టించుకోకుండా కంటిన్యూ చేస్తారు. ఈ విషయం తెలుసుకున్న సిరాజుద్దౌలా వెంటనే కాసిం బజార్, ఈ కలకత్తా ఇలాంటి ప్రాంతాల మీద దాడి చేసి ఆ ప్రాంతాల మొత్తాన్ని స్వాధీనం చేసుకొని దాదాపు 143 మందిని ఒక గదిలో వేసి బంధించడం జరుగుతుంది. ఆ 143 మందిలో 23 మంది మాత్రమే బతకడం జరుగుతుంది. అందులో హాల్వెల్ అనే వ్యక్తి మాత్రమే ఈయన గురించి బ్రిటిష్ వారికి సమాచారాన్ని చేరడం జరుగుతుంది. దీన్ని మనం 1756 సంవత్సరంలో
కలకత్తా, ఈ ఉదంతాన్ని కలకత్తా చీకటి గది ఉదంతం అనేసి అన్నాం. చీకటి గది ఉదంతం. కానీ చూడండి, ఒక చిన్నపాటి గదిలో అంతమందిని బంధించి ఊపిరాడక శ్వాసాడక చనిపోయారు. దీని కలకత్తా చీకటి గది ఉదంతం. దీనికి కారణం సిరాజుద్దౌలా. ఈ విషయాన్ని ఎవరు ప్రచారం చేసింది? ఆ బతికిన వాళ్ళలో హాల్వెల్. కానీ వాస్తవానికి కలకత్తా చీకటి గది ఉదంతం జరగలేదు. ఇది సిరాజుద్దౌలాని ఒక చెడ్డవాడిగా చిత్రీకరించడానికి ఈయన అల్లిన కథ అనేసి అంటారు. కానీ మనకు వాస్తవమే, మనకైతే ఇది జరిగినట్టుగా అయితే ఆనవాళ్ళు మనకు లభించాలి. ఎందుకంటే ఒక చిన్నపాటి గదిలో 143 మంది ఎలా పడతారు అనేది ఇక్కడ ప్రశ్న. కానీ అలా ప్రచారం చేశారనేసి చాలామంది చరిత్రకారులు భావించడం అయితే జరిగింది. సో కలకత్తా చీకటి గది ఉదంతం జరిగింది, ఈయన అలా ప్రచారం చేసేది కూడా జరిగింది అనే విషయము మద్రాసులో ఉన్న కర్ణాటక యుద్ధాల్లో నిమగ్నమై ఉన్న వీళ్ళకి సమాచారం తెలుస్తుంది. వెంటనే రాబర్ట్ క్లైవ్ వాట్సన్ రాబర్ట్ క్లైవ్ ఇక్కడ కర్ణాటక యుద్ధాల్లో విజయం సాధించుంటాడు, ఆర్కాట్ వీరుడిగా పేరు గావించుంటాడు. కాబట్టి ఈయనకి ఈ యొక్క బెంగాల్లో జరిగే సిచ్యువేషన్కి కఠినంగా నిర్ణయాలు తీసుకోమని ఆయన సమక్షంలో చూడండి, రాబర్ట్ క్లైవ్ వాట్సన్ ఒక బలమైన నౌకాదళాన్ని వాట్సన్ నాయకత్వంలో పంపించి ఈ రాబర్ట్ క్లైవ్కి ఇతను తోడిచ్చి పంపిస్తారు బెంగాల్కి. అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది, దాన్ని కఠినంగా ఆ నవాబ్ మీద కఠినమైన చర్యలు తీసుకోండి అనేసి. సిరాజుద్దౌలా ఆడు వెళ్తే సిరాజుద్దౌలా అంటే చిన్న ఏజ్ కదా, ఉడుకు రక్తం, మొత్తం ఆ ప్రాంతం మొత్తం ధ్వంసం చేసి మొత్తం స్వాధీనం చేసుకున్నాడు. కలకత్తా, కాసిం బజార్ లాంటి ప్రాంతాలని, బ్రిటిష్ ప్రాంతాలను ఆల్మోస్ట్ ఆక్రమించుకొని తను గుప్పిట్లు పెట్టుకున్నాడు. ఆ టైంలో రాబర్ట్ క్లైవ్ వెళ్ళాడు బెంగాల్కి. వెళ్తే సిరాజుద్దౌలాతో శాంతి ఒప్పందాలు చేసుకుంటాడు. ఇక నుండి బెంగాల్ నవాబ్ గారు ఇక నుండి మీరు చెప్పినట్టే మేము వింటాం అని ఒక శాంతి ఒప్పందం చేసుకుని వెనక్కి వస్తాడు. వచ్చి ఈ యొక్క సిరాజుద్దౌలాని బలం ఏంటి, సిరాజుద్దౌలా యొక్క బలహీనతలు పరిశీలించి తన బంధువర్గానికి తన వైపు తిప్పుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా తన సేనాని మీర్ జాఫర్, సిరాజుద్దౌలా సేనాని మీర్ జాఫర్, వీడికి పదవి ఆశ చూపిస్తాడు. రే మీర్ జాఫర్, నీకు బెంగాల్ నవాబ్ పదవి ఇస్తా, నువ్వు నాకు సపోర్ట్ చేయి, నీకు బెంగాల్ నవాబ్ పదవి ఇస్తా అనేసి వాడికి సపోర్ట్ చేస్తాడు. మానిక్ చంద్, అమీన్ చంద్ అనే వడ్డీ వ్యాపారస్తులను కూడా తన వైపు తిప్పుకుంటాడు. వీళ్ళందరూ నమ్మిన బంట్లు సిరాజుద్దౌలాకి, వాళ్ళందరినీ తమ వైపు తిప్పుకుంటాడు. కొన్ని లక్షల డబ్బులు మీకు ఇస్తాను నాకు మీరు సపోర్ట్ చేయండి అనేసి. ఓకే, అలా చెప్పి అకస్మాత్తుగా ఈ యొక్క కలకత్తా, ఈ సిరాజుద్దౌలా అధీనంలో ఉన్నాయి కదా కొన్ని ప్రాంతాలని, వాటి ప్రాంతాలు మొత్తం స్వాధీనం చేసుకుంటాడు. ఇంకా సిరాజుద్దౌలా చేసేది ఏమి లేక అలీనగర్ సంధి చేసుకుంటాడు. అలీనగర్ సంధి అంటే సిరాజుద్దౌలా హ్యాండ్ ఓవర్లో ఉన్న బ్రిటిష్ ప్రాంతాలను ఆల్మోస్ట్ కలకత్తా మిగతా ప్రాంతాలన్నీ స్వాధీనం చేసుకొని దాడి చేసి స్వాధీనం చేసుకున్న తర్వాత సిరాజుద్దౌలాకి రాబర్ట్ క్లైవ్కి మధ్య జరిగిన ఒప్పందం అలీనగర్ సంధి. ఈ సంధి ప్రకారం ఈ బ్రిటిష్ ప్రాంతాలని సిరాజుద్దౌలా గుర్తిస్తాడు. ఈ ఒప్పందం ప్రకారం ఫ్రెంచి వారికి ఆ యొక్క బెంగాల్ నవాబు ఆశ్రయం ఇవ్వకూడదు. ఎందుకంటే ఈ రాబర్ట్ క్లైవ్ దాడి చేసేటప్పుడు కలకత్తా ప్రాంతాలను ఆక్రమించుకునేటప్పుడు, వాళ్ళ ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకునేటప్పుడు చంద్రనాగూర్ను కూడా ఆక్రమించుకోవడం జరుగుతుంది రాబర్ట్ క్లైవ్. ఎప్పుడైతే చంద్రనాగూర్ని రాబర్ట్ క్లైవ్ ఆక్రమించుకోవడం జరుగుతుందో ఫ్రెంచి వారు బెంగాల్ నవాబ్ సమక్షంలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది రక్షణ కొరకు. అందుకే ఈ యొక్క ఒప్పందంలో నువ్వు ఫ్రెంచి వారికి సహాయం చేయకూడదు అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో అలాగే ఫ్రెంచి వారికి ఆయన సహాయం చేయడం మానేస్తాడు. మీర్ జాఫర్ సేనాధిపతి కుట్రలు బంతున్నాడనే విషయం సిరాజుద్దౌలా తెలియదు. ఈ విషయాలు గమనించిన ఫ్రెంచి వారు సిరాజుద్దౌలా హెచ్చరిస్తారు. బెంగాల్ నవాబ్ గారు
మీపై కుట్రలు జరుగుతూ ఉన్నాయి, మీ సొంత వ్యక్తులే మీకు వెన్నుపోటు పొడిచేదానికి అవకాశాలు ఉన్నాయి, మీరు జాగ్రత్తగా ఉండండి. బ్రిటిష్ వారు కర్ణాటకలో ఎలాంటి సిచ్యువేషనో ఈ నీచమైన కుటిల బుద్ధి కలిగిన వారు. ఈ సిచ్యువేషన్ మీరు గమనించారు, కానీ మీరు కూడా జాగ్రత్తగా ఉండండి అనేసి ఆయనకు చెప్పడం జరుగుతుంది. కానీ సిరాజుద్దౌలాకి ఆ మాటలు పట్టించుకోడు. ఇన్ని జరుగుతున్నా కానీ ఆ మాటల్ని నాకు నమ్మక ద్రోహం ఎవరు చేయరు మా వాళ్ళు అనేసి ఆ యొక్క భ్రమలో వాళ్ళు ఉండడం జరుగుతుంది. సో ఈడేం చేస్తాడంటే రాబర్ట్ క్లైవ్ సిరాజుద్దౌలా మీద ఫ్రెంచ్ వారు హెచ్చరిస్తున్నా కానీ సిరాజుద్దౌలా వినిపించుకోకపోవడంతో ఆయన సైన్యంలో ఏం జరుగుతుందనే విషయాలు ఆయన పట్టించుకోవడు, రాజ్యంలో ఏం జరుగుతుందనే విషయాలు ఆయన గమనించడు. రాబర్ట్ క్లైవ్ ఏం చేస్తాడంటే 1757 సంవత్సరంలో సిరాజుద్దౌలా మీద యుద్ధం ప్రకటిస్తాడు. చూడండి, దాన్ని మనం ఏమన్నాం, ప్లాసీ యుద్ధం అనేసి అన్నాం. ప్లాసీ చూడండి ఒకసారి, ప్లాసీ మనకు పక్కన ఇచ్చినాడు. పలాస అనే పదం ఆంగ్లీకరించబడితే ప్లాసీ అనే పదంగా మారింది. సో పలాస అనేది ఒక చెట్టు. ఇక్కడ ఈ యొక్క పలాస చెట్టు ఎరుపు పువ్వులు పోస్తాయట. ఈ ఎరుపు పువ్వులతో గులాల్ పొడిని చేసి హోలీ పండుగలో ఉపయోగించుకుంటారనేసి మనకు టెక్స్ట్ బుక్లో పక్కన ఇచ్చినారు కాబట్టి ఈ విషయాన్ని పక్కన పెడదాం. ఓకే, నెక్స్ట్ మనకి ఇప్పుడు ప్లాసీ. రాబర్ట్ క్లైవ్ మీద ఆ యుద్ధం ఎందుకు ప్రకటించాడంటే రాబర్ట్ క్లైవ్ ఒకే ఒక కారణం. ఏంటి ఆ కారణం అంటే, మీరు ఫ్రెంచ్ వారికి ఆశ్రయం ఇస్తున్నారు. సిరాజుద్దౌలా క్లైవ్కి సిరాజుద్దౌలాకి మధ్య యుద్ధం, ప్లాసీ యుద్ధం. కారణం ఏమి? అనవసరమైన కారణం. ఫ్రెంచ్ వారికి ఆశ్రయం ఇస్తున్నారు. ఫ్రెంచ్ వారికి మీరు ఆశ్రయం ఇస్తున్నారు కాబట్టి మీతో యుద్ధం ప్రకటిస్తున్నాను అనేసి క్లైవ్ సిరాజుద్దౌలా మీద యుద్ధం ప్రకటించాడు. ఓకే, సరే, రెండు సేనలు ప్లాసీ, బీహార్లోని ప్లాసీ అనే ప్రాంతంలో ఎదురుపడ్డాయి. చూడండి, బ్రిటిష్ వారు ఒక బెటాలియన్ని వెనకాల పెట్టేసి ఒక బెటాలియన్తో ముందుకు వచ్చి నిలబడడం జరుగుతుంది. సో ఇప్పుడు సిరాజుద్దౌలా సైన్యాలు, మీర్ జాఫర్ సైన్యం ఒక పక్క, సిరాజుద్దౌలాకి ఫ్రెంచ్ వారు కూడా సైనిక సహాయం చేశారు కాబట్టి ఫ్రెంచ్ వారి యొక్క సైన్యం మరొక పక్క. డైరెక్ట్గా సిరాజుద్దౌలా సైన్యానికి నాయకత్వం వహించి సిరాజుద్దౌలా సమక్షంలో మరొక సైన్యం ఉంది. ఈ మూడు దళాలు నిలబడి ఉన్నాయి, కానీ బ్రిటిష్ వారు మాత్రం ఒక దళంతోనే రెడీగా ఉన్నారు. అక్కడ వెనకాల మరొక దళాన్ని వాళ్ళు పెట్టుకోవడం జరుగుతుంది. యుద్ధం స్టార్ట్ అవుతుంది. మీర్ జాఫర్ సేనలో ఒక్క అడుగు కూడా ముందు వేయకుండా నిశ్శబ్దంగా అలాగే ఉండిపోవడం జరుగుతుంది. కానీ ఆ రోజు సాయంత్రం వరకు ఒంటరి పోరాటం చేయడం జరుగుతుంది సిరాజుద్దౌలా. ఎవరెవరితో? ఆయనకు సపోర్ట్ చేసింది ఫ్రెంచ్ వారి సైన్యం, సిరాజుద్దౌలా సైన్యం. ఈ రెండు సైన్యాలతో అతను సాయంత్రం వరకు పోరాటం చేయడం జరుగుతుంది. కానీ బ్రిటిష్ వారి వద్ద ఎక్కువ సైన్యం ఉండడం, వాళ్ళకి ఆయుధాలు ఉండడంతో వాళ్ళు సాయంత్రం వరకు పోరాడి సాయంత్రానికి ఆయనకు అర్థమైపోతుంది మీర్ జాఫర్ కుట్రలు పన్నడం జరిగింది. సో ప్రాణ భయంతో తమ కుటుంబాన్ని తీసుకుని అయినా ముర్షిదాబాద్కి ఆయన పారిపోతా ఉన్నప్పుడు మీర్ జాఫర్ కుమారుడు అతన్ని చంపివేయడం జరుగుతుంది. సిరాజుద్దౌలాని చంపివేయడం జరుగుతుంది. సో సిరాజుద్దౌలా హత్య చేయడంతో ఈ యొక్క యుద్ధం ముగిసింది. సో ప్లాసీ యుద్ధం ఎవరి మధ్య జరిగింది? రాబర్ట్ క్లైవ్, సిరాజుద్దౌలాకి నమ్మక ద్రోహం చేసిన సేనాని మీర్ జాఫర్. చూడండి, ప్రపంచంలో అంటే భారతదేశ చరిత్రలో మొట్టమొదటి దేశద్రోహి మనం అంబిని చెప్పుకోవచ్చు. తక్షశిల పురుషోత్తముడికి నమ్మక ద్రోహం చేశాడు. ఓకే, అంటే ఒక విదేశీ రాజులకి సపోర్ట్ చేసి స్వదేశీ రాజులు ఓడిపోవాలని కోరుకొని వాడు నమ్మక ద్రోహం చేశాడు. కానీ రెండవ దేశద్రోహి ఎవరు అంటే మీర్ జాఫర్. వీళ్ళు విదేశీయులకి సహకరించి మన స్వదేశీ రాజులకి వెన్నుపోటు పడడం జరిగింది మీర్ జాఫర్. ఓకే, సో ప్లాసీ యుద్ధం ముగిసింది. ప్లాసీ యుద్ధ విజేత ఎవరు? రాబర్ట్ క్లైవ్, అంటే బ్రిటిష్. ఈ యుద్ధంతో బెంగాల్లో ఒక కీలుబొమ్మ చక్రవర్తిగా మీర్ జాఫర్ పదవిని స్వీకరించడం జరిగింది. బెంగాల్ నవాబ్ ఎవరు? 1757 నుండి
మీర్ జాఫర్. మీర్ జాఫర్ ఈ మోనిక్ చంద్కి కొంత అమౌంట్ ఇస్తాను సహకరిస్తే, శిరయుద్ధాల్లో ఓడిపోవడంలో మీరు నాకు సహకరిస్తే అని అంటే వాళ్ళకి ₹1 కూడా ఇవ్వడంతో వాళ్ళు ఆత్మహత్య చేసుకుని చనిపోవడం జరుగుతుంది. ఈ మోనిక్ చంద్ వీళ్ళంతా వడ్డీ వ్యాపారస్తులంతా. ఓకే, ఇప్పుడు మీర్ జాఫర్ బెంగాల్ నవాబ్ అయ్యాడు. ఇతను కంపెనీకి ఒప్పందం చేసుకోవడం జరుగుతుంది. అంటే కంపెనీకి రాయితీలు ఇవ్వడం జరుగుతుంది. ఈ మీర్ జాఫర్ గమనించాడు. ఈ మీర్ జాఫర్ కొద్ది రోజులకి ఏం చేశాడంటే ఫ్రెంచ్ వారితో స్నేహం చేస్తూ ఉన్నాడు, బ్రిటిష్ వారిని దూరం పెడతా ఉన్నాడు. కారణం ఏమంటే ఫ్రెంచ్ వారికి దగ్గరయ్యి బ్రిటిష్ వారిని ఎందుకు దూరం పెడుతున్నాడు? కారణం ఏమంటే కంపెనీ జోక్యం ఎక్కువైపోతూ ఉంది. పరిపాలనలో కంపెనీ జోక్యం ఎక్కువైపోతూ ఉంది. ప్రతి ఒక్క కంపెనీ అధికారి వచ్చి నాకు ఖజానా ఇవ్వండి, నాకు కానుకలు ఇవ్వండి, నాకు బహుమతులు ఇవ్వండి, నాకు డబ్బులు ఇవ్వండి అనేసి ఆయన మీద ఒత్తిడి చేయడం జరుగుతూ ఉంది. కంపెనీ ఏం చేస్తూ ఉంది? మరింత రాయితీలు కావాలి, ఇంకా రాయితీలు కావాలి అనేసి ఆయన్ని ప్రెజర్ చేస్తూ ఉంది. ఈ ప్రెజర్ తట్టుకోలేక, ఈ టార్చర్ తట్టుకోలేక ఆయన ఏం చేస్తాడంటే 1760 సంవత్సరంలో ఈ యొక్క బెంగాల్ నవాబ్ పదవికి రాజీనామా చేస్తాడు. కానీ మనకు చాలా పుస్తకాలు ఎలా ఉంటుందంటే మీర్ జాఫర్ని తొలగించడం జరుగుతుంది బ్రిటిష్ వారు అనేసి. కానీ వాస్తవంగా నాకు పెన్షన్ ఇవ్వండి స్వామి, నేను ఈ టార్చర్ నేను భరించలేను, నాకు పెన్షన్ ఇవ్వండి, నేను పెన్షన్తో బతుకుతాను, నాకు ఈ పదవి వద్దు, మీ టార్చర్ నాకు వద్దు అనేసి ఆయన ఆ యొక్క పదవికి రాజీనామా చేసి ఆయన పెన్షన్ తీసుకుని వెళ్ళిపోవడం జరుగుతుంది. కానీ ఈయన అల్లుడైన మీర్ కాసిం, ఇతను మీర్ జాఫర్ యొక్క అల్లుడైన మీర్ కాసిం బ్రిటిష్ వారితో సన్నిహితంగా మెలుగుతూ ఉంటాడు. సో బ్రిటిష్ వారు ఏం చేస్తారంటే మీర్ కాసింని ఆ యొక్క బెంగాల్ నవాబ్గా ప్రకటించడం జరుగుతుంది. సో మీర్ కాసిం ఏం చేస్తాడంటే ఈయన కూడా కొద్ది రోజులు సఖ్యతగా ఉండి మళ్ళీ బ్రిటిష్ వారికి ఆపోజిట్గా మారిపోవడం జరుగుతుంది. ఆపోజిట్ అంటే వీళ్ళ జోక్యం విపరీతంగా ఎక్కువైపోవడంతో అంటే అతను రాజధాని కూడా మార్చేస్తాడు. అంటే చూడండి, బెంగాల్ ముర్షిదాబాద్ నుండి మరొక ప్రాంతానికి రాజధాని మార్చేస్తాడు. బ్రిటిష్ వారితో సమానంగా భారతీయులు కూడా వ్యాపారం చేసుకోవచ్చు అని ప్రకటించడం జరుగుతుంది. బ్రిటిష్ వారి మీద ఆంక్షలు విధించడం జరుగుతుంది. సో కంపెనీకి కోపం వస్తుంది. అందుకని ఇతన్ని మీర్ కాసింను కూడా 1762 చివరి నాటికి ఈ పదవి నుండి తీసేసి మళ్ళీ మీర్ జాఫర్ని ఈ యొక్క పదవిలోకి పెట్టడం జరుగుతుంది. మళ్ళీ మీర్ జాఫర్ వస్తాడు బెంగాల్ నవాబ్గా. పదవీచ్యుతుడైన మీర్ కాసిం ఎలాగైనా సరే బ్రిటిష్ వారిని ఈ ప్రాంతాన్ని తరిమేయాలి అని ఆలోచించి ఆనాటి మొఘల్ చక్రవర్తి షా ఆలం, ఆనాటి అయోధ్య నవాబు ఈయన మొఘల్ చక్రవర్తి అయోధ్య నవాబు షుజా ఉద్దౌలా ఈ మీర్ కాసిం వీళ్ళిద్దరి దగ్గరికి వెళ్తాడు మొఘల్ చక్రవర్తి దగ్గర. మొఘల్ చక్రవర్తి గారు, బ్రిటిష్ వారి యొక్క ఆగడాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి, వాళ్ళు ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు, భవిష్యత్తులో ఢిల్లీని కూడా వాళ్ళు ఆక్రమించుకుంటారు, మొత్తం ఆధిపత్యం చెలాయిస్తారు, మీరు ఎలాగైనా సరే నాకు సపోర్ట్ చేయండి, నేను వాళ్ళ మీద యుద్ధం చేయాలనుకుంటున్నాను అనేసి అంటే ఓకే ఆయన హామీ ఇవ్వడం జరుగుతుంది. షుజా ఉద్దౌలా దగ్గర పక్కనే రాజ్యం కదా, పక్కనే కదా అయోధ్య. సో అయోధ్యలో కూడా షుజా ఉద్దౌలా ఉంటాడు. సేమ్ ఎలాగైనా సరే బ్రిటిష్ వాళ్ళని మనం ఓడించాలనే ఉద్దేశంతో మీరు నాకు సపోర్ట్ చేయండి అని మన 3 సేనలు కలిసి వాళ్ళ మీద యుద్ధం చేసి వాళ్ళని తరిమేద్దాం ఈ ప్రాంతం నుంచి అనేసి మీర్ కాసిం చెప్పడంతో వాళ్ళు మొఘల్ చక్రవర్తి షా ఆలం, అయోధ్య నవాబు షుజా ఉద్దౌలా ఈ 3 సైన్యాలు కలిపి 1764 సంవత్సరంలో బక్సార్ అనే ప్రాంతంలో యుద్ధం జరుగుతుంది. దీన్ని బక్సార్ యుద్ధం అని అంటారు. చూడండి 1757లో ప్లాసీ యుద్ధం గుర్తుపెట్టుకోండి. దీని మీద బిట్టాడు ఎలా అడిగేదానికి అవకాశం ఉంటుంది. భారతదేశంలో బ్రిటిష్ రాజ్య స్థాపనకు నాంది పలికిన యుద్ధం ప్లాసీ యుద్ధం. ఈ ప్లాసీ యుద్ధంలో విజేత బ్రిటిష్ రాబర్ట్ క్లైవ్ ఎంత అహంకారం అంటే వాడికి
వాడు ఈ ప్లాసీ యుద్ధం తర్వాత వాడు చెప్తాడు ఏమని చెప్తాడంటే, అంటే ఇంగ్లాండ్ రాజుకు సంబంధించి ఒక గొప్ప యువరాజు సంతోషం నా విజయం మీద ఆధారపడి ఉంది. సుసంపన్నమైన నగరం అంటే కలకత్తా నగరం నా దయా దాక్షిణ్యాల మీద ఉంది. ఇక్కడ ఉన్న ఐశ్వర్యవంతులు నా చిరునవ్వు కోసం ఎదురు చూస్తున్నారు. ఇంకా ఇక్కడ బంగారం రాసులు, వజ్రాల రాసులు, ఆ యొక్క ద్వారాలు నా కోసం తెరుచున్నాయనేసి ఆయన ఈ విధంగా ఆయన వైభవాన్ని ఆయన కీర్తించుకోవడం జరుగుతూ ఉంటుంది ఆయనే. ఓకే, అలాంటి వ్యక్తి రాబర్ట్ క్లైవ్. సో ఇక్కడ ఈ సంవత్సరం నాటికి ఆయన ఇంగ్లాండ్కి వెళ్ళి ఉంటాడు రాబర్ట్ క్లైవ్. ఇప్పుడు వన్ సెట్టార్ట్ బెంగాల్ గవర్నర్గా ఉంటాడు. వన్ సెట్టార్ట్ 1764 సంవత్సరంలో బక్సర్ యుద్ధం ఎవరి మధ్య జరుగుతుందంటే మీకు చెప్పా, మీర్ కాసిం, సుజావుద్దౌలా, నెక్స్ట్ షా ఆలం. ఈయనేమో అయోధ్య నవాబు, ఈయనేమో మొఘల్ చక్రవర్తి, ఈయనేమో ప్రతిష్ఠితుడైన బెంగాల్ నవాబు. ఈ 3 సేనలు బక్సర్ యుద్ధంలో ఎవరికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాయంటే బ్రిటిష్ సేనల ముందు ఈ మూడు సైన్యాలు నిలబడలేక యుద్ధ భూమి నుండి మీర్ కాసిం పారిపోవడం జరుగుతుంది, సుజావుద్దౌలా పారిపోవడం జరుగుతుంది. సో షాలోని వాళ్ళు బంధించడం జరుగుతుంది. బంధించి ఈయన మీద కొన్ని ఆంక్షలు అయితే విధించడం జరుగుతుంది. 1765 సంవత్సరంలో ఆయన వస్తాడు రాబర్ట్ క్లైవ్ వచ్చి షా ఆలంతో సుజావుద్దౌలాతో ఒక ఒప్పందం చేసుకుంటాడు. దాన్ని మనం అలహాబాద్ సంధి అంటాం. అలహాబాద్ సంధి. ఈ అలహాబాద్ సంధి ఎవరి మధ్య జరుగుతుంది? క్లైవ్, సుజావుద్దౌలా, షా ఆలం వీళ్ళ మధ్య జరుగుతుంది. ఈయన ఢిల్లీని ఖాళీ చేసి అలహాబాద్లోకి రావాలి. అలహాబాద్ ఈయన హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. అలహాబాద్ ప్రాంతాన్ని ఈయనకి ఇచ్చేసి ఆయనకి శాంక్షన్ ఇచ్చేసి అలహాబాద్లో ఉండండి శ్రీనివాసం అనేసి చెప్పడం జరుగుతుంది. ఓకే, అంటే ఈ అలహాబాద్ సంధి ప్రకారం ద్వంద్వ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ద్వంద్వ ప్రభుత్వం అంటే ఏమంటే, నేను ఆల్రెడీ చెప్పా మీకు ఇదివరకు వీడియోస్లో, అయినా కానీ మళ్ళీ చెప్తా ఉన్నా. ద్వంద్వ ప్రభుత్వం అంటే ఏమంటే, పాలనా అంశాలు బెంగాల్ నవాబుకు ఉంటాయి. దివాణీ అధికారం మాత్రం కంపెనీ పొందుతుంది. దివాణీ అధికారం అంటే ఏమంటే, పన్నులు వేయడం, ప్రజల నుండి పన్నులు వసూలు చేసుకోవడం. అంటే డబ్బులు వసూలు చేసుకునేది మాత్రము కంపెనీ, కేవలం పరిపాలన అంశాలు మాత్రము బెంగాల్ నవాబు చూసుకుంటూ ఉంటాడు. ఓకే, అంటే దివానీ అధికారం పొందింది అలహాబాద్ సంధి ద్వారా. దివానీ అధికారం అంటే చూడండి, డైరెక్ట్గా ప్రజల మీద పన్నులు వేస్తుంది, పన్నులు వసూలు చేసుకుంటుంది. ఇప్పటి వరకు భారతదేశంలో ముడి సరుకుల్ని కొని వాళ్ళు ఇంగ్లాండ్కి పంపించి అక్కడ వస్తువులు తయారు చేసి మళ్ళీ భారతదేశంలో అమ్మేవాళ్ళు. సో ఈ ముడి సరుకులను కొనడానికి వాళ్ళు భారీ మొత్తంలో బంగారం అక్కడ నుండి బంగారం ఎగుమతి భారతదేశానికి వచ్చేది. అంటే భారతదేశంలో బంగారాన్ని దిగుమతి చేసుకునేవాళ్ళు ఎవరు? భారతీయ రాజులకి, నవాబులకి కట్టాల్సి వచ్చేది. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే, ఒకానొక స్టేజ్లో ఇంగ్లాండ్ నుండి బంగారం మొత్తం భారతదేశానికి వచ్చేస్తూ ఉంది. ఆ ముడి సరుకులు కొనడానికి వాళ్ళు ఇంగ్లాండ్ నుండి బంగారాన్ని ఇన్వెస్ట్ చేయాల్సి వస్తూ ఉంది అని వాపోవడం జరుగుతుంది. ఇక్కడ బంగారు నిల్వలు అయిపోతూ ఉన్నాయి, భారతదేశానికి వెళ్ళిపోతున్నాయి బంగారు నిల్వలు మొత్తం అని వాళ్ళు వాపోవడం జరుగుతుంది. ఎప్పుడైతే దివానీ అధికారం పొందడం జరుగుతుందో ఇంగ్లాండ్ నుండి బంగారం ఎగుమతులు ఆగిపోతాయి. అంటే బ్రిటిష్ వారికి కావలసిన ముడి సరుకులను కొనుక్కోవడానికి వాళ్ళు స్థానికంగా ఉండే ప్రజల నుండే పన్నులు వసూలు చేసుకోవడం జరిగింది. సో చూడండి, ఈ విధంగా కంపెనీ పన్నులు వేయడం, పన్నులు వసూలు చేయడం, కంపెనీ యొక్క అధికారులు సొంతంగా వ్యాపారాలు కూడా చేయడం ప్రారంభించడం జరిగింది. చూడండి, అలహాబాద్ సంధి ప్రకారం వాస్తవంగా బ్రిటిష్ పాలన ప్రారంభమైంది. బ్రిటిష్ సామ్రాజ్యానికి
పునాదులు వేసిన యుద్ధం అది. అలహాబాద్ బక్సర్ యుద్ధం బ్రిటిష్ వారు వాస్తవంగా పరిపాలించడం ప్రారంభించారు. అంటే వాళ్ళే పనులు వేసి వాళ్ళే పరిపాలించడం జరిగింది వాస్తవంగా. ఓకే, సరే. ఈయన మీర్ జాఫర్ కొద్ది రోజులకి మరణించడం జరిగింది. 1765లో కొద్ది రోజులకి మరణించడం జరిగింది. కంపెనీ దివానీ అధికారం పొంది ఉంది. ఆయన కొద్ది రోజులకు మరణించడం జరిగింది. ఈ రాబర్ట్ క్లైవ్కి ఒక ఆలోచన వచ్చింది, మనమే ఎందుకు నవాబులు కాకూడదు? అందుకని ఆయన ప్రకటించడం జరిగింది, మనమే నవాబులు అవ్వాలి అని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎవరు ఇచ్చారంటే రాబర్ట్ క్లైవ్. మనమే నవాబులు అవ్వాలి అని ఎవరు స్టేట్మెంట్ ఇచ్చారంటే క్లైవ్. మనమే నవాబులు అవ్వాలని స్టేట్మెంట్ ఇచ్చిన బ్రిటిష్ అధికారి క్లైవ్. గుర్తుపెట్టుకోండి, కొన్ని స్టేట్మెంట్లు కూడా ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. చూడండి, ఈ నవాబ్ అంటే కంపెనీ వాళ్ళు తమకు తామే నవాబులుగా ఫీల్ అయ్యి ఒక సేవకుడుగా కంపెనీకి పనిచేసేవాళ్ళు. వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే సొంతంగా వ్యాపారాలు చేసేవాళ్ళు అనేసి మీకు ఇదివరకే చెప్పా. ఇలా సొంతంగా వ్యాపారాలు చేసి కొన్ని లక్షల పౌండ్లు, అంటే బ్రిటిష్ యొక్క కరెన్సీని పౌండ్లు అంటాం, కొన్ని లక్షల పౌండ్లు ధనార్జన చేసి వీళ్ళు ఇంగ్లాండ్కి వెళ్ళి విలాసవంతమైన జీవితాన్ని గడిపేవారు. అక్కడ ఉన్నతమైన వర్గంగా, ఉన్నతమైన వ్యక్తులుగా వీళ్ళు భావించేవాళ్ళు. అక్కడ వెళ్ళి నవాబ్స్ అనేవాళ్ళు. ఎక్కడ? ఇంగ్లాండ్లో. ఇక్కడ ఎందుకని తమకు తాము నవాబులుగా ఇక్కడ ఫీల్ అయ్యే సేవ చేస్తున్నారు కదా. సో అందుకని అక్కడికి వెళ్ళిన తర్వాత వెళ్ళని నవాబ్స్గా భావించేవాళ్ళు. నవాబ్స్ అంటే ఏమంటే నవాబ్ అనే పదం ఆంగ్లీకరించబడింది. నవాబ్ అనే పదం ఆంగ్లీకరించబడిన తర్వాత వాళ్ళు ఈ విధంగా పిలిచేవాళ్ళు. వాళ్ళు ఈ విధంగా పిలిచారు. వాస్తవంగా అది నవాబ్. సో ఆంగ్లీకరించబడిన పదం అది. ఓకే, అక్కడేమంటే ఈ యొక్క విలాసవంతమైన జీవితం గడిపి వీళ్ళు డబ్బు సంపాదించి వీళ్ళ మీద అక్కడ కొన్ని కార్టూన్స్ వేసేవాళ్ళు. కార్టూన్స్ అపహాస్యం చేస్తూ, ఎగతాళి చేస్తూ వీళ్ళని ఆ కార్టూన్స్ వేసేవాళ్ళు. ఆ నాటకాలలో కూడా వీళ్ళ గురించి ప్రస్తావించి హాస్యానికి ఉపయోగించుకునేవాళ్ళు. ఎందుకంటే చూడండి, వీళ్ళు అక్కడ ఉత్త చేతులతో వచ్చి ఇక్కడ నుంచి కొన్ని లక్షల పౌండ్లని తీసుకెళ్ళి ఆడ విలాసమైన జీవితాన్ని గడుపుకున్నారు కదా అని వీళ్ళ మీద అపహాస్యం చేస్తూ కొన్ని నాటకాలు కూడా ప్రదర్శించేవాళ్ళు. ఓకే, ఈ విధంగా రాబర్ట్ క్లైవ్ మనం గమనించినట్లయితే, రాబర్ట్ క్లైవ్ వీడిని చిన్నప్పుడు ఇంట్లో వాళ్ళు వీడు చేసే అతి సమాచారం తట్టుకోలేక మెట్టుతో కూడా బయలుదేరివేస్తారు. వీడు అటాత్రగా తిరిగి మన కంపెనీలో జాయిన్ అవుతాడు. సో భారతదేశానికి రాబర్ట్ క్లైవ్ వచ్చే సమయానికి వాడి వయసు 18 సంవత్సరాలు. వీడి యొక్క వ్యూహం అంటే ఏది కూడా డైరెక్ట్గా పోయి యుద్ధం చేయడం. అన్నకేమంటే కుటిల బుద్ధి, వెన్నుపోటు పడడంలో నెంబర్ 1. ఎవరినైనా తీసుకోండి మీరు, సిరాజ్ యుద్ధాలను వెన్నుపోటు పొడిచాడు. అక్కడ వెన్నుపోటు పొడిచాడు అంటే అక్కడ వ్యక్తుల్ని తమ వైపు తిప్పుకోవడం, డబ్బు మభ్య పెట్టడం, వాళ్ళకి పదవులు మభ్య పెట్టడం. సేమ్ ఇక్కడ కూడా అదే, మద్రాసులో కూడా అదే జరిగింది, బెంగాల్లో కూడా అదే జరిగింది. సో ఈ యొక్క వ్యూహాలు ఎలా ఉంటాయంటే వాళ్ళ సొంత వ్యక్తులే వాడిని అంతం చేసేలాగా వాడు వ్యూహాలు వేస్తూ ఉంటాడు. అందుకే వాడిది బుద్ధి అంతా, వాడి మైండ్ సెట్ అంటే క్రూయల్ మైండ్ సెట్. అందుకే ఇతను భారతదేశం నుండి ఇంగ్లాండ్కి వెళ్ళే సమయానికి అతను 4 లక్షల పౌండ్లు సంపాదించి దాదాపు అక్కడ అవినీతి చేశాడనే ఆరోపణలు ఎదుర్కోవడం జరిగింది. 1772 సంవత్సరంలో ఆయన నిర్దోషి, ఆయన అవినీతి చేయలేదు అని మళ్ళీ అక్కడ నిర్ధారణ అయింది. అయినా కానీ ఆయన 1774 సంవత్సరంలో ఆయన ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరుగుతుంది ఇంగ్లాండ్లో. ఓకే, రైట్. సో బెంగాల్ గవర్నర్స్ తర్వాత మనం 1772 సంవత్సరంలో భారతదేశానికి బెంగాల్ గవర్నర్గా వారన్ హేస్టింగ్ రావడం జరుగుతుంది. వారన్ హేస్టింగ్ 1772 అంటే బక్సర్ యుద్ధం తర్వాత అలహాబాద్ సంధి ద్వారా వాళ్ళే పన్నులు వసూలు చేసుకునేసి కంపెనీ యొక్క కోటలు నిర్మించుకోవడం కొరకు కావచ్చు, కంపెనీ సైన్యాన్ని నిర్వహించుకోవడం కావచ్చు, ఇక కంపెనీ ముడి సరుకులను కొనడానికి కావచ్చు, ఇక్కడ ఉన్న ప్రజల నుండి వసూలు చేసే పనులే సరిపోతున్నాయి. ఇంగ్లాండ్ నుండి వాళ్ళకి ఏ విధమైన బంగారం కానీ ఇంకా కంపెనీ యొక్క సపోర్ట్ కానీ అవసరం లేదు.
ఖజానా అవసరం లే. ఎక్కడ వచ్చే పన్ను ఇక్కడ వస్తువులను కొనుక్కోవడానికి, సైన్య నిర్వహణకు, కోటలు కట్టుకోవడానికి సరిపోతూ ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ 1772లో వారన్ హేస్టింగ్ భారతదేశానికి బెంగాల్ గవర్నర్గా వస్తాడు. వారన్ హేస్టింగ్ మన 8th క్లాస్ హిస్టరీలో ఇది ముందుది వెనక్కి అలా జిగ్జాగ్గా కొన్ని టాపిక్స్ ఉంటాయి. మనం ఆర్డర్గా చెప్పుకోవాలా. ఆర్డర్గా చెప్పుకోకపోతే మనకు అర్థం కాదు ఇవి. ఓకే. కాబట్టి ఇంకా నేను ఐరోపా వాళ్ళు ఎందుకు వచ్చారు భారతదేశానికి అనే విషయం ఇదివరకు వీడియోలో చెప్పున్నాను మీకు. మళ్ళీ ఇక్కడ చెప్తే ఎక్కువ టైం లెంగ్త్ అవుతుందనేసి చెప్పలేదు మీకు. అయినా కానీ వీళ్ళందరూ వచ్చింది వర్తకం కోసం. వాళ్ళందరూ ఒకే రకమైన వస్తువుల్ని డిమాండ్ చేయడం వల్ల సో వాళ్ళు ఎక్కువ పెట్టి కొనాల్సి వచ్చేది. వాళ్ళ ఆదాయం తగ్గిపోవడంతో ఒక దేశం మీద ఘర్షణ పూరిత వాతావరణం. అంటే మరొక దేశానికి సంబంధించిన నౌకలను ముంచేయడం, మరొక దేశానికి సంబంధించిన నౌకల్ని ఓడల్ని కోలగొట్టడం, ఇలాంటివి చేయడంతో ఒక ఘర్షణమైన యుద్ధాలకు దారితీసింది. స్థానికంగా వాళ్ళు ఫ్రెంచ్ వారు కాబట్టి బ్రిటిష్ వరకు యుద్ధాలు చేసుకోవడం, కొన్ని డచ్ వారు అయితే పూర్తిగా ఆ యుద్ధాలు ఓడిపోయి ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయడం, ఈ టైప్ ఆఫ్ ఆల్రెడీ చెప్పున్నాను కాబట్టి ఇక్కడ మనకు మళ్ళీ అది చెప్పడం దేనికనేసి చెప్పలేదు. వారన్ హేస్టింగ్స్ భారతదేశానికి రాగానే ఈయన భారతదేశంలో ఒక కొత్త న్యాయ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. చూడండి, ప్రతి జిల్లాలో ఫౌజ్దారీ అదాలత్, దివానీ అదాలత్, ఈ 2 న్యాయస్థానాలని ఆయన ప్రతి జిల్లాకి ఏర్పాటు చేయడం జరిగింది. ఫౌజ్దారీ అదాలత్ అంటే క్రిమినల్ కోర్ట్, దివానీ అదాలత్ అంటే సివిల్ కోర్ట్. చూడండి, ఈయన ముస్లిం న్యాయస్మృతి తయారు చేయించాడు. కోడ్ ఆఫ్ హిందూ లా అంటే హిందూ న్యాయస్మృతి తయారు చేయించాడు. ఈ ముస్లిం న్యాయస్మృతికి క్వాజీ, ఇతను న్యాయమూర్తి, ఈయనిచ్చే తీర్పుల్ని ఆయన వివరించడానికి మరొక ముస్లిం న్యాయ శాస్త్రవేత్త ఉన్నారు. ఆయన్ని ముక్తి అంటాం. చూడండి, ఈయనిచ్చే తీర్పుల్ని వివరించడానికి ఒక ముస్లిం న్యాయ శాస్త్రవేత్త ఉంటారు, ఆయన మనం ముక్తి అంటాం. క్వాజీ అంటే న్యాయమూర్తి. ఓకే, ముస్లిం న్యాయస్మృతికి సంబంధించి. ఇంకా హిందూ న్యాయస్మృతికి సంబంధించి బ్రాహ్మణ పండితులను వాళ్ళు నియమించుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఈలోగా కంపెనీ అవినీతిపై ఇంగ్లాండ్లో ఒక కమిటీ వేయడం జరిగింది. వీళ్ళకి ఇలా ఇంత విలాసవంత జీవితానికి ఎలా వస్తున్నాయి అమౌంట్, వీళ్ళు ఎలాంటి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు, దానికి కారణం అసలు ఏం జరుగుతుంది కంపెనీలో అనేసి ఇంగ్లాండ్లో ఒక రహస్యమైన కంపెనీ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యవహారాల మీద. ఓకే, ఇక ఈయన న్యాయ విధానం అని చెప్పాను, ధర్మశాస్త్రాలు అనేసి మనకి ఇచ్చినాడు. ధర్మశాస్త్రాలు అంటే ఏమంటే సమాజం యొక్క నిబంధనలు, ప్రవర్తన నియమాలకు సంబంధించి ఈ యొక్క సంస్కృత గ్రంథాలు ఇవి. సో ఇవి కొంచెం మ్యాక్సిన్ చేస్తున్నాడు మనకు. ఆ కమిటీ జనరల్ బూర్ఘాయ్ ఈయన అధ్యక్షతన ఒక రహస్య కమిటీని వేయడం జరిగింది ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యవహారాల మీద. ఈ కమిటీ ఏం చేసిందంటే అధ్యయనం చేసి ఒక నివేదిక ఇవ్వడం జరిగింది ఇంగ్లాండ్ గవర్నమెంట్కి. ఏమై కంపెనీలో విపరీతమైన అవినీతి పెరిగిపోయింది, ఖచ్చితంగా సంస్కరణ తీసుకురావాల్సిందే అని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. వెంటనే ఇంగ్లాండ్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే 1773 సంవత్సరంలో రెగ్యులేటింగ్ చట్టం తీసుకురావడం జరిగింది. ఈ చట్టం రావడం కారణమైన వ్యక్తి ఎవరంటే జనరల్ బూర్ఘాయ్. ఇది ఒక రహస్యమైన ఈ నివేదిక ప్రకారంగానే వచ్చిన చట్టం రెగ్యులేటింగ్ చట్టం.
సో రెగ్యులేటింగ్ చట్టం ప్రకారంగా అప్పటి వరకు ఉన్న బెంగాల్ గవర్నర్ పదవి అప్పటి వరకు ఎవరున్నారు? ఆ పదవి ఏమి? బెంగాల్ గవర్నర్. ఈ బెంగాల్ గవర్నర్ ఎవరున్నారు అక్కడ? వారన్ హేస్టింగ్ ఉన్నారు. ఈ వారన్ హేస్టింగ్ ఉన్నాడు. ఈ బెంగాల్ గవర్నర్ పదవి బెంగాల్ గవర్నర్ జనరల్గా మారింది. బెంగాల్ గవర్నర్ జనరల్గా మారింది. బెంగాల్ గవర్నర్ జనరల్ పదవి రావడం గల కారణమైన చట్టం ఏది అంటే రెగ్యులేటరీ చట్టం. ఏ చట్టం ప్రకారంగా బెంగాల్ గవర్నర్ పదవి బెంగాల్ గవర్నర్ జనరల్గా మారింది అంటే రెగ్యులేటింగ్ చట్టం. చూడండి, మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ డ్రేక్ అని చెప్పా మీకు ఒక వీడియోలో. చివరి బెంగాల్ గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్, మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ కూడా వారన్ హేస్టింగ్. భారతదేశంలో కొత్త న్యాయ విధానాన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరు అంటే వారన్ హేస్టింగ్. ప్రతి జిల్లాకి 2 న్యాయస్థానాలు, దివానీ అదాలత్, ఫౌజ్దారీ అదాలత్ న్యాయస్థానాలు ఏర్పాటు చేసినవి బెంగాల్ గవర్నర్ జనరల్ అన్న వారన్ హేస్టింగ్. ఓకే, ఈ చట్టం ప్రకారంగా 1700 అంటే మీకు ఇంకో విషయం చెప్తా. ఈ చట్టం ప్రకారం ఈస్ట్ ఇండియా కంపెనీకి కేవలం 20 సంవత్సరాలు మాత్రమే వ్యాపారం చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. అంటే అంతకుముందు కంపెనీకి వ్యాపారం చేసుకోవడానికి అనుమతి రాయల్ చార్టర్ చట్టం అంటాం. రాయల్ చార్టర్ చట్టం. ఈ చట్టం ప్రకారంగా ఇది 1600 సంవత్సరంలో ఏర్పడింది ఈస్ట్ ఇండియా కంపెనీ. రాయల్ చార్టర్ చట్టం ఇది ఎవరికి మధ్య జరిగింది? కంపెనీకి, ఈస్ట్ ఇండియా కంపెనీకి, ఇంగ్లాండ్ గవర్నమెంట్కి ఈ ఒప్పందం అంటే ఈ ఒప్పందం ప్రకారంగా రాయల్ చార్టర్ ఒప్పందం ప్రకారంగా ఇంగ్లాండ్ గవర్నమెంటు కంపెనీకి ఏమని అనుమతి ఇచ్చిందంటే ఇంగ్లాండ్లో ఉన్న ఏ ఇతర కంపెనీలు కూడా తూర్పు దేశాలతో కానీ సముద్రం మీద వ్యాపారం చేసుకోవడానికి కానీ అనుమతి లేదు. అలా అనుమతి ఉన్న ఒకే ఒక కంపెనీ ఇంగ్లాండ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఈ కంపెనీకి మాత్రం ఉంది. మిగతా ఏ కంపెనీ కూడా, అది కూడా ఇంగ్లాండ్లో ఉండే కంపెనీలకి, మిగతా కంపెనీలకి కాదు, ఇంగ్లాండ్లో ఉన్న కంపెనీలకి అనుమతి లేదు అని అనుమతి పత్రం పొందింది. ఏది? ఈస్ట్ ఇండియా కంపెనీ. టైం లిమిట్ లేదు అక్కడ. సో మిగతా దేశాల యొక్క కంపెనీలని అది అరికట్టలేకపోయినా అది వేరే విషయం. కానీ ఇక్కడ ఆ రాయల్ చార్టర్ చట్టం ప్రకారంగా దాన్ని రద్దు చేసి ఇప్పుడు కొత్త చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అది ఒక ఒప్పందం మాత్రమే, చట్టం కాదు, అది ఒప్పందం. ఈ ఒక చట్టం తీసుకురావడం జరిగింది. ఈ చట్టం ప్రకారంగా ఈస్ట్ ఇండియా కంపెనీకి భారతదేశంలో కేవలం 20 సంవత్సరాలు మాత్రమే వ్యాపారం చేసుకోవడానికి అనుమతి ఉంది. ఈ 20 సంవత్సరాలు మీరు చక్కగా వ్యాపారం చేస్తే తర్వాత పొడిగిస్తాం అని చెప్పడం జరిగింది. సో 20 సంవత్సరాలు వీళ్ళు బ్రహ్మాండంగా వ్యాపారం చేసుకున్నారని భావించింది. మళ్ళీ 1793లో మళ్ళీ పునఃసమీక్షించింది, మరొక 20 సంవత్సరాలు పొడిగించింది. సో అప్పుడే 1813 వరకు అనుమతి ఉంది. మళ్ళీ ఈ సంవత్సరం అనుమతి అయిపోతుందంటే మళ్ళీ పునఃసమీక్షించి మళ్ళీ మీరు బ్రహ్మాండంగా వ్యాపారం చేస్తారని భావించి మరి 20 సంవత్సరాలు అలా కొనసాగిస్తూ ఆ యొక్క కంపెనీకి పోతా ఉంది. 20 సంవత్సరాలు కొనసాగిస్తూ పోతా ఉంది. ఓకే, ఇది ఒక ప్రాసెస్. ఇప్పుడు వారన్ హేస్టింగ్ బెంగాల్ గవర్నర్ జనరల్గా ఉన్నప్పుడు ఏం జరిగిందనే విషయాలు ఒకసారి ఇప్పుడు మనం పరిశీలిస్తాం. బెంగాల్ గవర్నర్ జనరల్గా ఈయన రావడంతో అంతకుముందు బొంబాయి గవర్నర్ ఉండేవారు, మద్రాస్ గవర్నర్ ఉండేవారు, బెంగాల్ గవర్నర్ ఉండేవాడు. ఇక్కడ వ్యవహారాలను ఆయన చూసుకునేవాడు, ఇక్కడ ఉండే వ్యవహారాలను ఆయన చూసుకునేవాడు, బెంగాల్ వ్యవహారాలు ఈయన చూసుకునేవాడు. కానీ బెంగాల్ గవర్నర్ జనరల్ పదవి వచ్చిన తర్వాత ఈ గవర్నరు ఖచ్చితంగా ఈ గవర్నర్కే జవాబుదారీతనం కలిగి ఉండాలి. ఈయన సమక్షంలో వీళ్ళు పని చేయాలి, ఈయన గైడ్లైన్స్ ప్రకారంగా వీళ్ళు పని చేయాలి. ఓకే, ఈ బెంగాల్ గవర్నర్ జనరల్ పదవి వచ్చిన తర్వాత ఓకే. సో వారన్ హేస్టింగ్ వచ్చాడు. ఈయన 2 న్యాయస్థానాలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పాను. 1775 సంవత్సరంలో ఏకరూపత తీసుకురావడానికి హిందూ కోడ్ ఆఫ్ హిందూ లాని మళ్ళీ సంస్కరించడమని, మళ్ళీ వాళ్ళని కొత్తగా తయారు చేయండి, అన్నీ కలిపి ఒకే రకమైన చట్టం ఉండేటట్టుగా మీరు తయారు చేయండి, ఆ హిందూ న్యాయస్మృతిని మళ్ళీ తయారు చేయండి, నేను చట్టం చేస్తాననేసి ఆయన చెప్పడం జరిగింది. మళ్ళీ 1775లో
ఒకే రకమైన హిందూ న్యాయ స్మృతిని తయారు చేయడం జరిగింది. అంతకుముందు స్థానిక ప్రాంతాలకు అనుకూలంగా వాళ్ళు ఆ యొక్క హిందూ న్యాయ స్మృతిని తయారు చేస్తున్నారు. అలా కాకుండా అందరికీ ఒకేలాగా ఉండేది హిందూ న్యాయ స్మృతిని తయారు చేయడం అనేసి అని చెప్పడంతో 1775లో వాళ్ళు తయారు చేయడంతో దాన్ని ఆంగ్లంలోకి హాల్ హెడ్ బిఎన్ హాల్ హెడ్ అనే బ్రిటిష్ వ్యక్తి దీన్ని ఆంగ్లంలోకి అనువదించడం జరుగుతుంది. ఆంగ్లంలోకి హిందూ న్యాయ స్మృతిని ఆంగ్లంలోకి అనుమతించిన బ్రిటిష్ వారు ఎవరు అంటే బిఎన్ హాల్హెడ్. ఈయన ఆంగ్లంలోకి అనుమతించడం జరుగుతుంది. 1778 ముస్లిం న్యాయ స్మృతి. ఈ చట్టం ప్రకారంగా ఈ ముస్లిం న్యాయ స్మృతిని ఈ సంవత్సరంలో యూరోపియన్ న్యాయమూర్తులకి అనుకూలంగా దాన్ని మార్చివేయడం జరిగింది. ఓకే, చూడండి, యూరోపియన్ న్యాయమూర్తులకి ముస్లిం న్యాయ స్మృతిని అనుకూలంగా మార్చివేసిన సంవత్సరం ఏది అంటే ఇది ఏ చట్టం ప్రకారం అంటే మరి ఈ చట్టం ప్రకారంగా కలకత్తాలో నిజామత్ అదాలత్ సర్దార్ నిజామత్ అదాలత్ ఒక ఉన్నత న్యాయస్థానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వారన్ హేస్టింగ్ కలకత్తాలో సదర్ లేదా సర్దార్ నిజామత్ అదాలత్ ఒక ఉన్నత న్యాయస్థానాన్ని ఎవరు ఏర్పాటు చేశారు? వారన్ హేస్టింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. చూడండి, ఇది వాస్తవంగా చెప్పాలంటే మనకు దీన్ని సుప్రీంకోర్టు అంటాం. సుప్రీంకోర్టు రెగ్యులేటింగ్ చట్టం ప్రకారంగా సుప్రీంకోర్టు ఏర్పాటు చేయడం జరిగింది. కానీ మనకు టెక్స్ట్ బుక్లో ఏమి ఇచ్చాడంటే సర్దార్ నిజామత్ అదాలత్ అని ఇచ్చినాడు. 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో మనం దాన్నే చదువుకుందాం. నిజామత్ అదాలత్ అనే ఒక ఉన్నత న్యాయస్థానాన్ని కలకత్తాలో ఏర్పాటు చేయడం జరిగింది. ఏ నగరంలో ఏర్పాటు చేయడం జరిగింది అంటారు? కలకత్తా నగరం. ఎవరు ఏర్పాటు చేయడం జరిగిందంటే వారన్ హేస్టింగ్. గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. ఇది అప్పీల్ చేసుకోవడానికి దిగువ న్యాయస్థానాల్లో వేసిన శిక్షల్ని అప్పీల్ చేసుకునేదానికి ఒక ఉన్నత న్యాయస్థానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, చూడండి, ఈయన కలెక్టర్ వ్యవస్థని ప్రవేశపెట్టాడు. కలెక్టర్ వ్యవస్థ అంటే చూడండి, ఈ యూరోపియన్ కలెక్టర్లు నిజామత్ అదాలత్ కానీ అంటే దివానీ అదాలత్, ఫౌజ్దారీ అదాలత్ వీళ్ళ సమక్షంలోనే ఉండేటివి. కానీ కలెక్టర్ వ్యవస్థ ప్రవేశపెట్టిన వారు ఎవరు అంటే వారన్ హేస్టింగ్. ఈయన పరిపాలనకి కేంద్ర బిందువుగా కలెక్టరేట్ లేదా కలెక్టర్ కార్యాలయం ఉండాలని భావించి అన్ని పవర్స్ను వీళ్ళకి ఇవ్వడం జరిగింది. అంటే అక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ కావచ్చు, మిగతా అధికారులందరూ కావచ్చు, అంటే ప్రతి జిల్లాకు ఒక కలెక్టర్ వ్యవస్థనిచ్చి ఆ జిల్లాకి సంబంధించి అందరూ వీళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉండాలనేసి ఆయన చెప్పడం జరిగింది. ఓకే, వారన్ హేస్టింగ్ బెంగాల్ నుండి 1785లో ఇంగ్లాండ్కి తిరిగి వెళ్ళిన తర్వాత అతని మీద అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. అభిశంసన తీర్మానం అంటే బెంగాల్ యొక్క దౌర్భాగ్యానికి ప్రధానమైన కారకుడు వారన్ హేస్టింగ్ అని భావించిన వ్యక్తి ఎవరు అంటే వారన్ హేస్టింగ్. చూడండి, బెంగాల్ దౌర్భాగ్యానికి వారన్ హేస్టింగ్ కారకుడు అని చెప్పిన వ్యక్తి అంటే ఎడ్మండ్ బర్క్ అనే వ్యక్తి. ఈ వారన్ హేస్టింగ్ ఎందుకు నేను ఇతని మీద అభిశంసన తీర్మానం పెడుతున్నానంటే ఎవరి యొక్క రాతల్ని మార్చివేశాడు, ఎవరి యొక్క ప్రాంతాన్ని ఎడారిగా మార్చివేశాడు వాళ్ళ తరపున, ఆ భారతీయుల తరపున నేను అతని మీద అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నాను అనేసి దాదాపు 7 సంవత్సరాల పాటు ఆయన మీద అభిశంసన తీర్మానాన్ని ఆ యొక్క పార్లమెంట్లో ఎడ్మండ్ బర్క్ ఆయన విమర్శించడం జరుగుతుంది.